మహారాష్ట్ర నాసిక్‌లోని ఈ లవ్ జిహాద్‌కి సంబంధించిన కేసు ఇప్పుడు చాలా పెద్ద కొత్త మలుపు తిరిగింది. అయితే నిజానికి 8 మందిని వాళ్ళు మొదటగా దోషులుగా కంప్లెయింట్ తీసుకున్నారు. అంటే దాదాపుగా 9 మంది అమ్మాయిలు ఎఫ్ఐఆర్ కంప్లెయింట్లు ఇచ్చారు. అయితే దానిలో ఆరుగురొచ్చేసరికి మగవాళ్ళు, ఒక ఇద్దరొచ్చేసి ఆడవాళ్ళు. అయితే ఈ ఆరుగురు అబ్బాయిల్ని అరెస్ట్ చేసేసారు. వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ముస్లిమ్స్. ఇంకొక ఆమె ఆహ్, ఇంకొక ఆమె కూడా హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ అంటే పాష్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి అనమాట. అంటే సెక్షువల్ హెరాస్మెంట్‌కి సంబంధించి ఆవిడ ఆహ్, హెడ్ తీసుకుంటారు. అశ్విని అనే ఆవిడని కూడా తీసుకున్నారు కస్టడీలోకి. ఎందుకనంటే ఆవిడ చేయాల్సిన పని ఆవిడ చేయలేదు కాబట్టి. సరే మరి ఈ నిధా ఖాన్ విషయం సంగతి ఏంటి అంటే, ఫస్ట్ ఎఫ్ఐఆర్ వచ్చినప్పుడు ఈ నిధా ఖాన్ కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఆవిడ. ఈ ఈ 9 మందిలో కొంతమంది ఆడవాళ్ళు ఈమెను ఆశ్రయించారు. ఈమెను ఆశ్రయించినప్పుడు ఇక కార్పొరేట్ లైఫ్ స్టైల్‌లో ఇది కామన్ అని చెప్పేసి ఈమె అక్కడితో ఆ పాయింట్‌ని వదిలేసి వాళ్ళకి అంటే వచ్చి ఇది జరగాలి, మాకిది కావాలి అన్న వాళ్ళకి ఏ రకమైన భరోసా ఇవ్వకుండా వాళ్ళని అలాగే వెనక్కి తిరిగి పంపించడంతో ఈమె పేరు కూడా వెలుగులోకొచ్చింది. అది పక్కన పెట్టేస్తే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ నిధా ఖాన్ ఎప్పుడైతే ఈ తన పేరు బయటకొచ్చిందో, దీని పనులన్నీ కూడా చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. సాధారణంగా ఒక వ్యక్తి తప్పు చేసినా, చేయకపోయినా, ఏం చేసినా కూడా దానికి సంబంధించిన విచారణ అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన న్యాయవాదులు ఉంటారు. ఎవరైతే 100% తప్పు చేస్తారో వాళ్ళే అబ్స్కాండింగ్‌లో ఉంటారు. అంటే పరారీలో ఉంటారు. ఈమె అంటే మార్చి 26 ఆ టైంలో ఈ వార్త అనేది మీడియాలోకొచ్చింది. అది చాలా క్షణాల్లో ఒక రోజులోనే మొత్తం దేశవ్యాప్తంగా చాలా సెన్సేషనల్ కేస్‌గా మారిపోయింది. అయితే ఈమె ఏప్రిల్ 17, 15, 17 తారీఖుల్లో ముందస్తు బెయిల్ అంటే యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేసింది. ఈమెకి 2 నెలల గర్భమని ఆయన చేతని చేసింది. అయితే పోలీసులు ఈమెని అంటే ఎంక్వైరీ చేయటం కోసం ఈమె భర్తని మొదటగా తీసుకున్నారనమాట. ఎంక్వైరీకి తీసుకున్నారు. తీసుకుంటే వీళ్ళ భర్త కావాల్సిన విషయాలన్నీ చెప్పాడు. ఇమ్మీడియేట్‌గా వీళ్ళుంటున్న ఇంటికి తీసుకువెళ్తే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు గాని, ఆమె ఇంటి దగ్గర గాని జరిగిన సంఘటనలు చాలా షాకింగ్‌గా ఉన్నాయి. అసలు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈమె అనే ఒక మనిషి ఉంటుంది అన్న విషయం కూడా తెలీదు. ఈమెను మేమెప్పుడూ చూడలేదు. వీళ్ళు కేవలం 2 నెలల క్రిందటే వచ్చారు. వచ్చినప్పటి నుంచి కనీసం వాళ్ళ మొహం కూడా మేము సరిగ్గా చూడలేదు. ఎవరైనా కొత్తగా వస్తే ఏమైనా కావాలా? పనివాళ్ళు దొరుకుతారా? లేకపోతే ఇంకా ఏవో రకరకాల క్వెషన్స్ అడుగుతారు. ఇప్పుడు మనం ఒక ఇంటికెళ్తాము. ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్ అనుకోండి. అపార్ట్మెంట్‌లో ఫ్లాట్స్ ఉంటాయి. ఫ్లాట్ ఎదురు వాళ్ళనో, పక్క వాళ్ళనో లేకపోతే ఎవరినో ఒకళ్ళని మనం కొంచెం పరిచయం చేసుకుంటాం. ఏవండీ ఇలా పలానా వచ్చాం మేము అనేసి. అయితే ఈమె అసలు ఎప్పుడు కూడా వచ్చిన 2 నెలల్లో కనీసం ఈమెని గాని, వాళ్ళ ఆయన్ని కానీ మేము చూసిందే లేదండి. వాళ్ళు ఎప్పుడెళ్తారో, ఎప్పుడొస్తారో కూడా మాకు ఐడియా లేదు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఎవ్వరూ రాలేదు. కనీసం వాళ్ళ ఇంట్లో నుంచి పిల్లలకి సంబంధించి గానీ, ఏం చప్పుళ్ళు గూడా ఏం వినపడవు. వాళ్ళు ఉన్నారన్న విషయం గూడా మాకు తెలీదు అంటూ ఆల్మోస్ట్ 70 మందిని పోలీసులు ఎంక్వైరీ చేస్తే, ఒక్కళ్ళు ఈ సమాధానం చెప్పారు. మిగతా 69 మంది ప్రశ్నలైనా దాటేశారు. మాకు సమాధానం తెలీదని మొహం చాటేశారు. ఇలా జరిగింది. సరే అని చెప్పి ఇమ్మీడియేట్‌గా ఈమెకు సంబంధించిన రిలేటివ్స్ ఉంటారు కదా! అంటే కజిన్స్ ఉండొచ్చు. వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళ ఇంటికి పెద్ద పెద్ద తాళాలు, వాళ్ళ ఫోన్‌లు స్విచ్డ్ ఆఫ్. వాళ్ళకి సంబంధించిన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అంటే వదిలేసేయండి. ఉదాహరణకి ఈమె పెద్దమ్మ కొడుకు ఒకతను ఉన్నాడు. అతను కూడా ఆ ఉంటున్న ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళకి ఎవ్వరికీ కనిపించడంట. అయితే ఇదంతా చూసినట్టయితే కొన్ని నెలల క్రిందట మనకి రెడ్ ఫోర్ట్‌లో ఒక పేలుడు జరిగింది. డాక్టర్లందరూ గుమిగూడుకుని ఒక ప్రయత్నం చేశారు. ఆమెకి, ఈమెకి ఏమైనా సంబంధం ఉందా అని కూడా ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకనంటే చుట్టూ ఉన్న సొసైటీతో సంబంధం లేకపోతే ఇంత అనుమానాస్పదంగా ఉంటే పరిస్థితి అసలు మన చేతుల్లో లేనట్టే. దానికి తోడు ఈ అమ్మాయికి ఇప్పుడు హైకోర్టు కూడా ఇవ్వము. మేము ముందస్తు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వము. ఇమ్మీడియేట్‌గా వచ్చి ఆమె లొంగిపోవాలి. ఎందుకు ఆ అమ్మాయి పరారీలో ఉంది అంటున్నారు.
అయితే అక్కడ ఉన్న పోలీసులకి అర్థమైన విషయం ఏంటంటే ఆమె ఏం పరారీలో లేదు. ఆమె ఎక్కడో ఆమెకు కావాల్సిన సన్నిహితుల ఇంట్లోనే తలదాచుకుంది. ఈ విషయాన్ని పోలీసులు కనిపెట్టారు. నాకు తెలిసి ఇంకొక 36 గంటల్లో ఈ అమ్మాయిని పట్టుకోవడం గ్యారెంటీ.